ఏలియన్స్, గ్రహాంతరవాసులు, స్పేస్ సాసర్స్, యూఎఫ్ఓస్ ఆధునిక ప్రపంచంలో వీటిపై చాలా ఆసక్తి ఉంది. ఏలియన్స్ జాడ తెలుసుకోవడం కోసం ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఈ వ్యవహారంలో అన్నింటికన్నా ముందడుగు వేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే అత్యంత సీక్రెట్గా అమెరికా ఈ ఆపరేషన్ చేస్తోంది. తాజాగా ఓ అమెరికన్ డాక్యుమెంటరీ దీనిపై ఖుల్లంఖుల్లా అభిప్రాయాలతో సంచలన విషయాలను బయటపెట్టింది. దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్న అంశాలను బయటపెట్టింది. అమెరికా ఈ విషయాన్ని ఇన్నాళ్లు దాచి ఉంచిందని చెప్పింది. అంటే ఏలియన్స్ ఉన్నాయన్నది కన్ఫర్మ్ అయినట్లేనా? ఆధునిక మనిషికి అర్థం కాని అంశాలు భూమిపై చాలానే ఉన్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే వాటి రహస్యాలు కనుక్కోవడానికి కాస్త సమయం పట్టొచ్చు అంతే. కానీ మనిషికి అంతుబట్టని చాలా విషయాలపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక దశాబ్దాలుగా, ఆ మాటకొస్తే శతాబ్దాలుగా గ్రహాంతరవాసులు ఉన్నారా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే ఉన్నాడు మనిషి. ఈ అనంతమైన విశ్వంలో మనిషిలాంటి లేదంటే అంతకు మించిన మేధోశక్తి కలిగిన జీవులు ఉండే అవకాశం కోసం జల్లెడపడుతున్నారు. కానీ ఇప్పటికీ వాటి ఉనికికి సంబంధించిన ఆధారాలు శాస్త్రవేత్తలకు స్పష్టంగా లభించలేదు. అయితే భూమిపై గ్రహాంతర జీవుల ఉనికిని నొక్కి చెబుతూ ఓ డాక్యుమెంటరీ సంచలనం సృష్టిస్తుంది. గ్రహాంతర జీవుల కార్యకలాపాల గురించి సమాచారాన్ని దాచడానికి అమెరికా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వివరించింది. ది ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్ పేరుతో ఇచ్చిన ఈ డాక్యుమెంటరీ యునైటెడ్ స్టేట్స్ లో అన్ఎక్స్ప్లెయిన్డ్ అనాలమస్ ఫినామినాలు అంటే యుఏపీ, యుఎఫ్ఓలకు సంబంధించిన ఉనికిని వివరించింది. సంవత్సరాలుగా అమెరికన్ కాంగ్రెస్ కార్యకలాపాలు, సాక్ష్యాలను బయటపెట్టింది. ఇది టెక్సాస్లోని ఆస్టిన్లో జరిగిన కల్చరల్ ఫెస్టివల్లో ప్రదర్శించగా అంతర్జాతీయంగా సంచలనమైంది. ఏలియన్స్ గురించి మరోసారి సందేహాన్ని రేకెత్తించింది. డాన్ ఫరా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యుఏపీల గురించి ప్రత్యక్ష జ్ఞానం, అనుభవమున్న 34 మంది అమెరికన్ సైనిక నిఘా అనుభవజ్ఞులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. అయితే అవన్నీ ఆకాశంలో మనిషికి అంతుపట్టకుండా ఎగిరే వస్తువుల గురించి నిజాలు బయటపెట్టాయి. కొంతమంది భూమిపై గ్రహాంతర జీవుల ఉనికి ఉందనడానికి కూడా సాక్ష్యాలు చూపించారు. అమెరికన్ ప్రభుత్వం దీనికి సంబంధించిన సమాచారాన్ని కప్పిపుచ్చిందని కూడా కొందరు ఆరోపించారు. అయితే ఈ ప్రయత్నంలో సినిమా ప్రధాన పాత్రధారి, ప్రభుత్వ అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ సభ్యుడిగా ఉన్న లూయిస్ ఎలిజోండో మాట్లాడుతూ 80 సంవత్సరాల అబద్ధాలు, మోసాన్ని సూచిస్తూ యుఎస్ ప్రభుత్వ చరిత్రలో అత్యంత విజయవంతమైన తప్పుడు సమాచార ప్రచారం జరిగిందని వెల్లడించారు. ఇక ఈ డాక్యుమెంటరీలో ఫ్లోరిడా మాజీ సెనేటర్ డొనాల్డ్ ట్రంప్, కొత్త విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, డెమోక్రాటిక్ న్యూయార్క్ సెనేటర్ క్రిస్టన్ గిల్లిబ్రాండ్, రిపబ్లికన్ సౌత్ డకోటా సెనేటర్ మైక్ రౌన్స్ తో సహా ప్రభుత్వ అధికారుల ద్వైపాక్షిక బృందం కూడా యుఏపీలపై వారి వ్యక్తిగత అనుభవాన్ని వెల్లడించారు. కాగా ఈ డాక్యుమెంటరీ ఏలియన్ల గురించిన సమాచారంపై మరింత పారదర్శకత అవసరమని పిలుపునిచ్చింది. అయితే ఈ డాక్యుమెంటరీలో పాల్గొన్న వారందరూ చట్టబద్ధంగా వీలైనంత ఎక్కువ సమాచారాన్ని బహిర్గతం చేయడం విశేషం. ఈ డాక్యుమెంటరీ అమెరికన్ ప్రభుత్వం యుఏపీ సమాచారాన్ని నిర్వహించడంపై అత్యంత లోతైన మూలాలు చూపించినదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. ది ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్ ఏలియన్లపై ఇప్పటివరకు తయారు చేయబడిన అత్యంత చారిత్రక డాక్యుమెంటరీగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ డాక్యుమెంటరీ మాజీ సైనిక నిఘా అనుభవజ్ఞులతో ప్రారంభమవుతుంది. వీరిలో చాలా మంది అమెరికన్ కాంగ్రెస్ ముందు ప్రమాణం చేసి సాక్ష్యమిచ్చారు. అలాగే అమెరికాకు చెందిన అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ ఏఏటీఐపీ ఉనికిపై 2017 న్యూయార్క్ టైమ్స్ నివేదికతో ప్రారంభమవుతుంది. పెంటగాన్ లోతుల నుండి యుఎఫ్ఓ నివేదికలను పరిశీలించిన డాక్యుమెంటరీ ప్రజా ప్రయోజనార్థం యుఏపీ వీక్షణలను నిర్ధారించి అనేక పెంటగాన్ నివేదికలను కూడా ఇందులో ప్రస్తావించారు. 2004లో శాన్ డియాగో తీరం నుండి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు టిక్ టాక్ వస్తువు అని పిలుస్తున్న వస్తువును చూసినట్లు బహిరంగంగా మాట్లాడిన నేవీ లెఫ్టినెంట్ కమాండర్ అలెక్స్ డైట్రిచ్ వంటి యుఏపీని చూసిన వారి వ్యక్తిగత అనుభవాన్ని వివరించారు. ఆ మధ్య మాజీ అమెరికన్ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రూస్ తో పాటు మరో 2 వ్యక్తులు విచారణ కమిటీ ముందు హాజరై యుఎస్ గవర్నమెంట్ ఇంతకాలం దాచి ఉంచిన అత్యంత సీక్రెట్ అంశాలను, క్రాష్ కి గురైన యుఎఫ్ఓలను సేకరించడం, వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేయడమే లక్ష్యంగా అమెరికా మల్టీ డీకేడ్
అఫైర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని బయటపెట్టేశారు. అయితే ఇలాంటి చాలా సందర్భాలను ఈ డాక్యుమెంటరీ సేకరించి చిత్రీకరించింది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ డాక్యుమెంటరీ ఏలియన్లకు సంబంధించిన స్టడీలు, కీలక సమాచారాన్ని ఇవ్వనుంది. ఇన్నేళ్ల పరిశోధనలు, ఇప్పటి వరకు ఎంతో మంది ఇచ్చిన వాంగ్మూలాలతో ఈ డాక్యుమెంటరీ ఓ డీటెయిల్డ్ సమాచారాన్ని అందిస్తోంది. ఇందులో చూపించిన ఆధారాలను గమనిస్తే గ్రహాంతర వాసులు ఉన్నారనే వాస్తవం దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. అయితే ఇందులో నిజానిజాలు తేలేదెలా? అసలు ఏలియన్స్ భూమిని చేరుకున్నారా లేదా? యూఎఫ్ఓలను నిజంగానే ఏలియన్లు పంపారనడానికి రుజువేంటి? ఇటువంటి చాలా అంశాలు ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఎలా నిర్ధారించబోతున్నారన్నదే పెద్ద ప్రశ్న. ఏడాది క్రితం బీబీసీ నాసాతో కలిసి పనిచేసిన ఫిల్మ్ మేకర్ సైమన్ హోలాండ్ కూడా ఇలాగే సంచలన ప్రకటన చేశారు. గ్రహాంతరవాసుల ఆనవాలు దొరికాయని, త్వరలో శాస్త్రవేత్తలు ఈ విషయంపై ఓ ప్రకటన విడుదల చేయొచ్చని అందరికీ షాక్ ఇచ్చారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాత సంస్థలతో కలిసి పనిచేసిన ప్రముఖ ఫిల్మ్ మేకర్ సైమన్ హాలాండ్ చెప్పిన వివరాల ప్రకారం భూమికి సంబంధించిన టెలిస్కోప్లు ఇప్పటికీ గ్రహాంతర జీవుల సంకేతాలను గుర్తించాయని వెల్లడించారు. గ్రహాంతర జీవులు పంపి సంకేతాలను వెతకడానికి నిధులు సమకూర్చిన మార్క్ జూకన్బర్గ్ బ్రేక్ త్రూ లిసన్ ప్రాజెక్టుతో పనిచేస్తున్న అధికారిక వ్యక్తుల నుండి హాలాండ్ ఈ సమాచారాన్ని పొందినట్లు వెల్లడించారు. సైమన్ హాలాండ్ ప్రకారం గ్రహాంతర వాసుల నుండి వచ్చిన ఈ సిగ్నల్స్ ఆస్ట్రేలియాలోని పాక్స్ టెలిస్కోప్ ద్వారా సేకరించి ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ గ్రహాంతర జీవుల టెక్నాలజీ నుండి వచ్చి సంకేతాలు కనుగొనే లక్ష్యంతో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం సహకారంతో చేపట్టిన పరిశోధన ఫలితంగా బయటపడినట్లు హాలాండ్ చెప్పారు. దీనికి ముందు 2 ఏళ్ల క్రితం యుఎస్ గవర్నమెంట్ ఇంతకాలం దాచి ఉంచిన అత్యంత సీక్రెట్ వివరాలు, క్రాష్ కి గురైన యూఎఫ్ఓలను అమెరికా సేకరించడం, వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేయడం వంటి అమెరికా రహస్య కార్యక్రమాల గురించి మాజీ అమెరికన్ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రూస్ తో పాటు మరో ఇద్దరు బయటపెట్టారు. 2023 వరకు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఏజెన్సీలో గ్రూస్ పనిచేశారు. అక్కడ ఆయన చేసే ఉద్యోగం చాలా గోప్యంగా ఉంచాల్సిన అంశాలు పరిశీలించడం. ఇది అని స్పష్టంగా వివరించలేని, మనిషికి అంతుబట్టని విషయాలను పరిశోధించే బాధ్యత డేవిడ్ గ్రూస్ది. ఈ వ్యక్తి వాషింగ్టన్లోని హౌస్ ఓవర్ సైట్ కమిటీ ముందు అత్యంత రహస్యమైన విషయాలు మాట్లాడి విజిల్ బ్లోయర్ అయ్యాడు. గ్రహాంతర జీవితం, దానితో ముడిపడి ఉన్న సాంకేతిక అంశాలపై కంప్లీట్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సందర్భానికి ముందు కూడా గ్రూస్ ఇదే అంశాలపై మాట్లాడారు. యుఎస్ ప్రభుత్వం గ్రహాంతర అంతరిక్ష నౌకలను దాచి ఉంచిందని 2023 జూన్లో గ్రూస్ ఆరోపణలు చేయగా, వాటిపై రిపబ్లికన్ నేతృత్వంలోని పర్యవేక్షణ కమిటీ అక్టోబర్లో విచారణ చేపట్టారు. అలాగే 2004లో శాన్ డియాగో తీరం నుండి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు టిక్ టాక్ వస్తువు అని పిలుస్తున్న వస్తువును చూసినట్లు నేవీ లెఫ్టినెంట్ కమాండర్ అలెక్స్ డైట్రిచ్ బహిరంగంగా మాట్లాడారు. యుఏపీను చూసిన ఆయన వ్యక్తిగత అనుభవాన్ని వివరించారు. ఆ రహస్యమైన వస్తువుకు రెక్కలు, గుర్తులు, ఎగ్జాస్ట్ ప్లూమ్లు లేనట్లు కనిపించిందని తెలిపారు. అయితే నేవీ రాడార్ కూడా ఆ వస్తువు ఒక డైమ్ను ఆన్ చేయగలదు అని గుర్తించింది. అంతేకాదు ఆ ఏలియన్ వస్తువు 1 సెకండ్ కంటే తక్కువ సమయంలో 80,000 అడుగుల ఎత్తుకు వేగంగా దిగింది. అలాగే ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఎరిక్ డేవిస్ వంటి మరికొందరు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. అమెరికా అణు సౌకర్యాల చుట్టూ అనేక ఏలియన్ వాహనాలు ఉన్నాయని, భూమిపై గ్రహాంతర జోక్యం వాస్తవమంటూ నొక్కి చెప్పారు. ఇలా నిరూపించడం అసాధ్యంగా ఉన్న చాలా విషయాలకు వివరణలు ఇస్తూ ది ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్ డాక్యుమెంటరీ నడుస్తుంది. ఇక ఈ డాక్యుమెంటరీలో రెచ్చగొట్టి వివాదాస్పద వాదనలున్నప్పటికీ చిత్ర నిర్మాతలు ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు. ప్రశ్నలను ప్రేక్షకులకు వదిలేశారు. శతాబ్దాలుగా మానవులు ఆడుతున్న ఈ అంతరిక్ష పరుగు పందెంలో గెలుపు ఎవరిదైనా ఫలితం మాత్రం యావత్ మానవ సమాజానికి చెందుతుందన్నది నిజం. అయితే దానికంటే ముందు గ్రహాంతర జీవుల గురించి ఇంకా ఖచ్చితమైన రుజువు రావాల్సి ఉంది. దశాబ్దాలుగా ఖగోళ జీవ శాస్త్రజ్ఞులు భూమిపైన, అంతరిక్షంలోని తీవ్రమైన వాతావరణ పరిస్థితులను పరిశోధించారు. మనిషి జీవించడానికి మరో గ్రహాన్ని ఆశ్రయించడం కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే రేడియో తరంగాలు, టెలిస్కోప్ డేటాను సేకరించారు. భూగ్రహం కంటే మించిన తెలివితేటలను ఎక్కడైనా ఉన్నాయా అని గ్రహాంతరవాసుల కోసం వేటాడుతున్నారు. అయినప్పటికీ ఖచ్చితమైన సాక్ష్యం దొరికే వరకు గ్రహాంతర జీవుల ఉనికి బహిరంగ ప్రశ్నగా మిగిలిపోతుంది. అయితే మనిషి అవగాహనకు మించి ఇది దూరంగా వెళ్లే అవకాశం కూడా లేదు. ఈ క్రమంలో ఈ డాక్యుమెంటరీ వాదనలు నిజమైతే మానవ చరిత్రలో ఇది అతిపెద్ద ఆవిష్కరణగా మిగులుతుంది. అయితే ఇది నిజమని తెలియ వరకు ప్రపంచం దీనికోసం ఎదురు చూస్తూనే ఉంటుంది.
For more videos like this, subscribe Big TV channel.